దేవునికి స్తోత్రం. ఈ దినం మనము 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. మరి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం స్వతంత్రం పొందడానికి అనేక మంది మరి సమరయోధులు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్, మరి అనేక మంది యోధులు ఈ స్వతంత్రం కోసం కష్టపడి భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించారు. అలాగే మనమందరం కూడా భారతీయులుగా ఎంతో గర్విస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినము మరి భారతదేశ ప్రజల కోసం, అధికారుల కోసం, ప్రధానుల కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మన దేశంలో మరి ఈ స్వాతంత్ర్యాన్ని మనం దేవుని యొక్క స్వాతంత్రం, దేవుడు మనకి ఈ దేశానికి ఎలా స్వాతంత్రం వచ్చిందో మనకి కూడా మరి మన దేహం స్వాతంత్రాన్ని పొందుకోవాలి. పాపపు కట్ల నుంచి, పాపము నుంచి విడిపించబడాలి. మనకి స్వతంత్రం ఉంది, కానీ అన్ని విషయాలు చేయదగినవి కాదు. కానీ మరి వేటిని చేయాలో క్షేమకరమైన వాటిని మాత్రమే మనం చేయాలి. మన స్వాతంత్రాన్ని వ్యర్థంగా ఉపయోగించుకోకుండా ప్రేమ కలిగిన వారమై సమాధానం కలిగి అందరితో కూడా నెమ్మదిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.